ఈ రోజున మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి నూతన ఉత్సాహాన్ని కలగజేస్తాయి. మరి భారతదేశంలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ సంఖ్యాపరంగా పెద్ద రాష్ట్రంగా మనం చెప్పుకుంటా ఉంటాం. ఉత్తరప్రదేశ్ తర్వాత ఆ స్థాయిలో అసెంబ్లీ స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రం మహారాష్ట్ర. మహారాష్ట్రలో దాదాపు 288 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మరి ఇంత పెద్ద రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవడం అనేది ప్రతి ఒక్క నేషనల్ పార్టీ కూడా చాలా కీలకంగా భావిస్తూ ఉంటాయి. మరి అదే క్రమంలో ఈ రోజున భారతీయ జనతా పార్టీతో కలుపుకున్నటువంటి మహాయతి కూటమి దాదాపు 288 అసెంబ్లీ స్థానాలకు గాను 233 స్థానాలకి మరి ఈ రోజున చేరి 230 పైగా స్థానాలు మరి ఈ రోజున గెలుచుకున్నటువంటి పరిస్థితి మనకి ఈ రోజున కనిపిస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ కూడా ఇండివిజువల్గా 130కి పైగా స్థానాలు గెలుచుకొని భారతీయ జనతా పార్టీ కూడా అక్కడ విజయ ఢంకేరి మోగించింది. భారతీయ జనతా పార్టీ పట్ల ప్రతిపక్షాలు చేసినటువంటి ఆరోపణ ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉంది అని చెప్పి ఇండియా కూటమి బాగా ప్రచారం చేసింది. మరి ఈ మహారాష్ట్ర ఎన్నికలు కనుక మనం చూసుకున్నట్లయితే ఎక్కడా కూడా భారతీయ జనతా పార్టీ పట్ల కానీ నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం పట్ల కానీ ఎక్కడా కూడా వ్యతిరేకత లేదు అన్న సంగతి మనకి స్పష్టంగా కూడా అర్థమవుతుంది. ప్రజలు నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన్ని భారతీయ జనతా పార్టీని విశ్వసించారు అన్న సంగతి మనకి క్లియర్ కట్గా మనకి మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలలో మనకి అర్థమవుతూ ఉంది.